హలో రా లోపలికి రా. దారిలో అనుకోకుండా వర్షం, సడన్ గా మీళ్లు కనిపించింది, వచ్చేసా. మంచి పని చేసావు. పాపం చూడండి ఎలా తడిసిపోయిందో. వర్షంలోనూ కష్టాల్లోనూ మనుషులు అప్పుడప్పుడు పడాల్సిందేలే. చూసావా కాంచనా, పాపం తడిసిందే. అయ్యో అని జాలి లేకుండా ఆయనకు అదో సరదా. పద పద తల తుడుస్తాను, లేకపోతే జలుబు చేస్తుంది. ఏ బట్టలు బాగా తడిసిపోయాయి. అలాగా? నా ప్యాంటు షర్ట్ ఇవ్వనా? నా బట్టలున్నాయి, మీరు వెళ్ళి వేడి వేడిగా కాఫీ పట్టండి. నేనా? కాఫీయా? మగాళ్ళు అప్పుడప్పుడు వంట చేస్తేనే ఆడాళ్ళ కష్టాలు తెలుస్తాయి కదక్కా. అమ్మో, ఇద్దరు ఆడాలు ఒక చాటు చేరితే ప్రపంచ యుద్ధం వస్తుందంటారు. తప్పుతున్నా, చేస్తాను. కాఫీ రెడీ. ఏమిటి అలా చూస్తున్నారు? లక్ష్మీ సరస్వతిలా ఉంటేనే. చాలే ఆపు. ఆపే గాని కాఫీ తీసుకోండి. నువ్వు తీసుకోవా? ఎక్కువ కాఫీలు తాగద్దని మేడం గారు ఆర్డర్స్. అప్పటి నుంచి కాఫీ కట్. ఒట్టి హార్లిక్సే, అది కూడా తాగను, తింటాను. హార్లిక్స్ ఎక్కడ పెట్టావు, కనపట్లేదు. అక్కడే ఉందండి, చూడండి. సరే. ఆయనకంటే పసిపిల్లాడు నయమనుకో. పసిపిల్లాడా? అన్ని దగ్గరుండే చూసుకోవాలి. నిద్ర లేవగానే రాగి గ్లాసుతో నీళ్లు ఇవ్వాలి. సరే. వాకింగ్ వెళ్ళటానికి షూస్ తుడిచి రెడీ చేయాలి. ఇంకా బాత్రూమ్ లో నీళ్లు, టవల్, సోపా అన్ని రెడీ చేయాలి. స్నానం చేస్తూనే టిఫిన్ రెడీనా అని కేకలు. ఆయిల్ లేకుండా టిఫిన్, ఇడ్లీ లాంటివి అన్నమాట. అప్పుడప్పుడు దొంగచాటుగా నెయ్యి వేసుకోవడానికి ట్రై చేస్తారు. జాగ్రత్తగా చూడాలి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారీ రెడీ చేసి కారు దాకా సాగనంపాలి. మర్చిపోయాను, నాన్ వెజిటేరియన్ ఇష్టపడరు. ఆకుకూరలతోటే భోజనం. మళ్ళీ లంచ్ టైంలో ఫోన్ చేసి ఫోన్ చేశారా లేదా అని ఆయన 1కి 10 సార్లు అడగాలి. అక్క, కూతుర్ని కాపురానికి సాగనంపే కన్న తల్లి చెప్పినట్టు చెప్పావు. దేవతకు మాటలు వస్తే ఎలా ఉంటుందో నిన్ను చూస్తే చాలు. అబ్బా, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చిలక 200. అయినా చిలక నీకెందుకురా? ఏదైనా గిఫ్ట్ ఇస్తావా? అది కాదురా, కాంచనకి చిలకంటే ఇష్టం, అందుకనే కొన్నా. రామాను చెనిక్కాయ పెట్టాను. ఓహో, నీకు వలవడం రాదు కదూ. నువ్వు బయటికి రా, నేను వలిచి పెడతాను. అరే, ఎగిరిపోయిందే. ఏంటి ఎగిరిపోయిందా? ఎంత పని చేశారా? మరేం పర్లేదు, అక్కడ చిరిక్కల మీద కూర్చుంది, మనం వెళ్ళి తెచ్చుకుందాం దా. అబ్బా, ఆహా, అబ్బా రవి, పిచ్చి చిలక పోతే పోయింది, వేరే ఒకటి కొనుక్కోవచ్చు. నువ్వు రా, ప్రక్రియ. చూసావా, నీకోసం ఏం తెచ్చాను? ఈ దెబ్బలేమిటి, ఈ రక్తం ఏమిటి, ఏమైంది? అరే, ఎందుకంత కంగారు పడతావు? నువ్వు ఒకసారి చిలకని టెస్ట్ అని చెప్పావు, గుర్తుందా? అందుకే నీకు ప్రెజెంట్ చేద్దామని చిలకను కొన్నాను. దీనికేమో పంజరంలో ఉండటం బోరు కొట్టింది కాబోలు మంచి ట్రాఫిక్ చూసి తుర్రమని ఎగిరిపోయింది. అందుకని మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అరే, ఇదేదో చిన్న. చూడండి బాబాయ్ గారు, నేను చేసిన పని. నువ్వు ఉండు, నేను చెప్తాను. అది కాదు మావయ్య, అసలు విషయం ఏంటంటే తనకేమో చిలకంటే ఇష్టం. ప్రియ సతి కోసం బంగారు జింక వెనక పరుగులు తీసే శ్రీరాముడిలాగా ఇంతటి శ్రమ ఎందుకే చిలక? ఆమెకు ఇష్టమై కానుక ఇచ్చి మురిసినాడట. ఏమి బంధముందట అంటే బదులు చెప్పలేదట. వింత కదా ఈ జంట కథ, వింత కదా ఈ జంట కథ. సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సర్లే, ఇంత చిన్నదానికి డాక్టరా? గొడవలు పడుతున్న ఎంతో మంది భార్యాభర్తలకి నేను విడాకులు ఇప్పించాను. అది నా వృత్తి ధర్మం. కానీ సీతారాములు లాంటి మీ జంట నా చేతుల మీదుగా విడిపోవాల్సి రావడం నా దురదృష్టం. ఇంకో 10 రోజుల్లో
విడాకులు తీసుకోవడానికి మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది. అదే మార్చి 24వ తేదీ. ఏం చెప్పడానికి వచ్చావు? మార్చి 24వ తేదీ వాళ్ళ విడాకులు డేటు అని చెప్పడానికి వచ్చాను. నేను నీకేం చెప్పాను? వాళ్ళకు విడాకులు ఇప్పించొద్దని చెప్పానా? ఇచ్చేది నేను కాదు, జడ్జి. నువ్వు జడ్జి గారి కాళ్ళు పట్టుకుంటావో, గడ్డం పట్టుకుంటావో, జుట్టు పట్టుకుంటావో, చేతిలో ఉన్న సుత్తే పట్టుకుంటావో, వాళ్ళకి విడాకులు మంజూరు చేశావా? ఇదేటయ్యా బాబు, వాళ్ళు విడాకులు కావాలంటే నన్ను చంపుతారంటావు. విడాకులు ఇయడం తప్ప కలపడం వీడికి తెలీదా? ఏ ప్రక్రియ? తప్పించుకొని పారిపోయాడు. ఒరే నల్లకోటు లాయరు, నీ నల్లకోటును దాచేస్తాను. ఎలా కోర్టుకెళ్తావో నేను చూస్తాను. అంతవరకు ఈ కత్తిని మడవను, తెరిచే ఉంటాను. ప్రక్రియ. కాంచనా రవి అనే దంపతుల మధ్య గొడవల వల్ల ఒకరంటే మరొకరికి ద్వేషం పెరిగి సంసారంలో శాంతి లేకపోవడం వల్ల ఇద్దరికీ విడాకులు మంజూరు చేయడమైనది.